రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి సినిమాపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ఏ ఒక్కరూ సినిమా విషయంలో పంతం వేయటం లేదు. సినిమా విషయంలో తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నామని, అందులో రాజీ పడే ప్రసక్తి లేదని తాజాగా వైసీపీ విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న వంగవీటి సినిమాలో తనను వక్రీకరించారని ఆరోపిస్తూ రాధాకృష్ణ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సెట్లో విడుదల చేసిన వంగవీటి మూవీ టీజర్లను తొలగించారు. అయితే సినిమాపై ఇంకా వివాదం ముగియలేదు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం వివరాలు ఏవీ బయటకు రాలేదు. వంగవీటి సినిమాపై తమ అభ్యంతరాలపై రాజీ పడేది లేదని వంగవీటి రాధాకృష్ణ సమావేశం అనంతరం మీడియాతో చెప్పాడు. అటు వంగవీటి మోహన్ రంగా కుటుంబ సభ్యులతో తాము జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. అయితే సినిమా విషయంలో కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు వర్మ. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ దేవినేని నెహ్రూ నివాసానికి బయలుదేరి వెళ్లి వంగవీటి సినిమా ట్రైలర్ను ఆయనకు చూపించారు. తాను ఎలాంటి వాడినో ప్రజలందరికీ తెలుసని, సినిమాలో మరోలా చూపించినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరని నెహ్రూ తెలిపారు. ఇక సినిమా విషయంలో వర్మ కాస్త కూడా వెనక్కి తగ్గడం లేదు. సినిమాలు తీసే హక్కు తనకు ఉందని, తన పని తాను చేశానని, ఎవరిని టార్గెట్ చేసే ఉద్దేశం తనకు లేదని వర్మ స్పష్టం చేశారు. యోయో న్యూస్, హైదరాబాద్.